సువార్త ప్రకటించని ఎడల నాకు అపారమైన కృప దేవుడు అనుగ్రహించినట్లు అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా యవన బిడ్డల వివాహములు అయ్యా మీరుండి దీవెనకరముగా జరిగించండి నా తండ్రి. ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి అయ్యా. అయ్యా వారి విద్యాభ్యాసానికి తగిన సంబంధాలు అయా, వారి కుటుంబానికి తగిన సంబంధాలు అయా, బిడ్డలకు తగిన సంబంధాలు మీరు అనుగ్రహించండి తండ్రి. అయా మీరు అనుగ్రహించండి తండ్రి. నీ కృపను సమృద్ధిగా పంచండి అయా. సహాయము దయచేయమని అడుగుచున్నాం అయా. సహాయము దయచేయమని అడుగుచున్నాం. సహాయమును దయచేయమని అడుగుచున్నాం అయా. నీ కృప అనుగ్రహించమని అయా. నీ కృప అనుగ్రహించమని అయా. నీకు స్తోత్రాలు అయా. మా యవన బిడ్డల వివాహములు దీవెనకరముగా జరుగునట్లు, ఆశీర్వాదకరముగా జరుగునట్లు విస్తారమైన కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడు మన యొక్క యవన బిడ్డల వివాహాలు ఆశీర్వాదకరముగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేద్దాం. మరి రేపు జరుగుతున్న ప్రభు బల్లారాధనలో మరి పరిచర్య చేసే బిడ్డలు, ఏం చేసే బిడ్డలు? పరిచర్య చేసే బిడ్డలు. పరిచర్య చేసే బిడ్డలకు ఆశించినంత ఆశీర్వాదం ఎందుకు కలగట్లేదంటే ప్రభు నాకు తెలియచేశాడు. గొనుగుడు సనుగుడు. ఏంటమ్మా? గొనుగుడు సనుగుడు. నువ్వు చేసే పరిచర్య దైవజనుడు చెప్పింది చేసేటట్టు ఉండాలి. నీకు నచ్చింది ఇక్కడ చేయటం కాదు. దైవ సేవకుడు చెప్పింది చేస్తే నీకు ఆశీర్వాదం. దైవ సేవకుడు కొందరున్నారు, దైవజనుడు చెప్పింది మాత్రం చేయరు, కానీ ఏదో వాళ్ళకి ఇష్టమైన పిచ్చి పనులని ఇక్కడ చేసేస్తారు. ఏదనంటే రోషాలు, ఏదనంటే బాధలు. లేదు, దైవజనుడు చెప్పకుండా చేయకూడదు. చెప్పింది చేస్తే ఆశీర్వాదం. చెప్పింది చేస్తే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. కొందరు ఏంటంటే వాళ్ళకి నచ్చిందంతా ఇక్కడ చేసేస్తారు. ఎందుకని ఇంటికాడ చల్లరాడు. ఇంటి దగ్గర వాళ్ళకి నచ్చింది ఇంటి దగ్గర చేయలేరు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇక్కడ చెల్లించుకుంటా చూస్తారు వాళ్ళు. లేదు, అది ఆశీర్వాదం కాదు. సేవకులు చెప్పింది చేస్తే ఆశీర్వాదం. పరిచర్యకు ఉపయోగకరంగా, పరిచర్యకు అవసరాన్ని బట్టి చేస్తే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారు తయారు చేస్తున్న ప్రతి వంట దేవుడు రుచికరముగా మార్చునుగాక. దైవ సేవకుడికి దేవుడు ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన చేయమంటే ఇది పక్కనట్టే నేను చెప్పినట్టు చేయనండి. పాస్టర్మ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అది ఆశీర్వాదం కాదు. దైవజనుడికి ప్రభు తెలియచేసింది చెప్తాడు, అది చేస్తే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాగా నడిపింపుకు లోబడి పరిచర్య చేసేవాళ్ళు కావాలి. ఎవరు కావాలమ్మా? నడిపింపుకు లోబడి పరిచర్య చేసేవారు కావాలి. కాబట్టి అలాగే వండిన ప్రతి వంట దేవుడు రుచికరముగా మార్చునుగాక, శరీరానికి ఆరోగ్యకరంగా మార్చునుగాక, ఆత్మకు రక్షణ ఇచ్చేటట్టు మార్చునుగాక. ప్రార్థన చేద్దామా? స్తోత్రం 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 ప్రభా, స్తోత్రమయ్యా, స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.
స్తోత్రం 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 ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. ఇంతవరకు అనేక ప్రార్థనా విజ్ఞాపనలు మీ సన్నిధిలో మేము సమర్పించి ఉన్నాం ప్రభా. అయితే మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు సమర్పిస్తున్న మా ప్రార్థన మీరు ఆలకించండి స్వామి. అయ్యా రేపటి దినాన విస్తారమైన పరిచర్య ఉండగా ప్రభా, అయ్యా బాధ్యత కలిగిన తండ్రి, భారము కలిగిన పరిచారకులను ప్రభా మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, మాట వినుట శ్రేష్టమని మీ లేఖనాలు సెలవిస్తున్న విధముగా తండ్రి యేసయ్య, సేవకుల మాటకు లోబడి తండ్రి యేసయ్య, జ్ఞానం కలిగి తండ్రి యేసయ్య పరిచర్య చేయడానికి మీరు కృప చూపమని కోరుచున్నాం ప్రభా. ఏ ఒక్కరు తండ్రి యేసయ్య నిర్లక్ష్యంతో తండ్రి పరిచర్య చేయకూడదు ప్రభా, గొనుగుతూ సనుగుతూ చేయకూడదు. కానీ ప్రభా, ఇది నా తండ్రి పని అయ్యా, నా ప్రభు సన్నిధిలో నేను కష్టపడుతున్నటువంటి ప్రభా, అయ్యా అట్టి ఆశ కలిగిన వారికి తండ్రి యేసయ్య పరిచర్య చేసేవారిని మీరు లేవనెత్తండి ప్రభా. రేపటి దినాన జరుగుతున్న పరిచర్య అంతా మీ హస్తములకు అప్పగిస్తున్నాం ప్రభా. జ్ఞానము కలిగి తండ్రి యేసయ్య, భారము బాధ్యత కలిగి తండ్రి యేసయ్య పరిచర్య చేసేవారిని, లోబడి పరిచర్య చేసేవారిని మీరు లేవనెత్తి పరిచర్య అంతయు మహిమకరముగా కొనసాగించమని, అయ్యా చేసిన ప్రతి వంట కార్యక్రమం అంతా కృపగా తండ్రి మీరు జరిగించి ప్రభా ఆశీర్వాదకరంగా రుచికరంగా మీరు మార్చమని కోరుచు యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 34వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆ, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆ. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. తప్పించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నన్ను తప్పించెను. ఈ పూట ప్రియ దేవుని బిడ్డలరా, ఒక దైవజనునిగా నేను కావచ్చు, ఒక విశ్వాసిగా నీవు కావచ్చు, మన చుట్టూ కూడా ఎటు చూసినా ఒకవైపు చూస్తే ఎటు చూసినా యుద్ధ సమాచారాలు. ఏంటమ్మా? యుద్ధ సమాచారాలు. ఈ పూట పాకిస్తాన్లో 1 కిలో చికెను 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక దాన్ని బట్టి చూస్తే భయానకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి నిత్యావసర వస్తువులు. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ యుద్ధం ముందుకు కొనసాగితే ఇప్పుడు వరకు పెట్రోల్ డీజిల్ మాత్రమే, వంట గ్యాస్ మాత్రమే మండుతుంది మనకి. దేవునికి స్తోత్రం. మిగిలిన దేశాల్లో 30-40 రూపాయలకు అమ్మవలసిన పెట్రోల్ డీజిలు మనకు దాదాపు 100 రూపాయలు మించిపోయి మండిస్తూ ఉన్నారు. ఇక నిత్యావసరాలు, నూనెలు కావచ్చు, ఇంకా ఇలాంటివి ఏదైనా సరే వేలల్లోనికి వెళ్ళిపోయే పరిస్థితి. ఎటు చూసిన కరువులు, భూకంపాలు, ఎటు చూసిన దోపిడీ, దౌర్జన్యాలు, అత్యాచారం. ఇలాంటి పరిస్థితులతో సమాజము నిండిపోయిన పరిస్థితులు. ఎవరైతే ఆయనకు సమీపస్తులుగా, ఎవరైతే ఆయన హస్తపు నీడలో, ఎవరైతే ఆయన కలిగి ఉంటారో వారిని నా ప్రభు అంటున్నాడు, అలాంటి భయములన్నిటిలో నుంచి దేవునికి స్తోత్రం, నేను వారిని తప్పిస్తాను. అలాగే లేఖన భాగాల్లో చూసినట్లయితే
ఇలాంటి కరువు ఒక ప్రాంతానికి వచ్చింది. ఒక విధవరాలు బిడ్డ కొంచెము నూనెతో కొంచెం పిండితో ఆ రొట్టె చేసుకుని తిని చనిపోదాం, ఎందుకంటే కరువు అలా ఉంది. కానీ ఆ కుటుంబాన్ని కూడా ఒక దైవ సేవకుడిని పంపించి దైవజనుని మాట వినుట ద్వారా పోషించటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ తల్లి, కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రభు నిన్ను తప్పించాలని, నిన్ను పోషించాలని, నీకు కావలసిన సంరక్షణ నా ప్రభు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు బంధువులు ఉన్నారు. ఒక బంధువుకి దేవుని ఆశీర్వాదము తెలుసు, ప్రార్థించటం తెలుసు, ప్రభువుని స్తుతించటం తెలుసు, ప్రభువుని మహిమపరచటం తెలుసు. ప్రభు ఆశీర్వాదము కన్నులారా చూసిన వ్యక్తి కానీ ఆ వ్యక్తి మరలా లోకములోనికి, చెప్పలమ్మా ఎక్కడికి, లోకములోనికి వెళ్ళిపోయాడు. అయితే ఆ లోకములో ఉన్న వ్యక్తి కొరకు అబ్రహాము గారు ఏం చేస్తున్నాడంటే అంగలార్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, మా దేశమును రక్షించు, దేవా మా ప్రజలను రక్షించు, కరువుల నుంచి రక్షించు, యుద్ధముల నుంచి రక్షించు, అగ్ని గంధకాల నుంచి రక్షించు. దేవా మా దేశమును రక్షించు, దేవా మా ప్రజలను రక్షించు, దేవా మా ఆడబిడ్డలను రక్షించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెప్పాలి తల్లి, ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము చేత కడగబడిన నీవు, ముంచట బాప్తిసం పొందిన నీవు, ఈ పూట నువ్వు చేయవలసింది ఏంటంటే భారతదేశం యొక్క మహారక్షణ కొరకు నీవు ప్రార్థన చేయాలి. మౌనముగా ఉండే రోజులు కాదు, ప్రార్థించే రోజులు, ప్రభువుని గోచాడి అడిగే రోజులు. అయ్యా మా యవన బిడ్డలు పాడైపోతున్నారు, అయ్యా మా ప్రజలు దురవ్యసనాలలో, త్రాగుడు వ్యసనాలలో, చెడు వ్యసనాలలో బానిసలైపోతున్నారయ్యా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. అగ్ని గంధకాల నుంచి తప్పించు ప్రభువా. దేవుడు సొదొమ గొమొర్ర అంటే అవి జంట నగరాలు, విజయవాడ, బెజవాడ, మద్రాస్, చెన్నై ఎలాగో అలాంటి సొదొమ గొమొర్ర అనే ఆ పట్టణాలను అగ్ని గంధకముల చేత కాల్చాలని ప్లాన్ పూర్తయిపోయింది. కానీ అబ్రహాము ప్రార్థన, అబ్రహాము కన్నీరు, అబ్రహాము ఉపవాస జీవితము, అబ్రహాము ఆ బలిపీఠమును పట్టుకొని ప్రాధేయపడిన పరిస్థితులు లోతును తప్పించాయి. ఎవరిని తప్పించాయి? చెప్పాలి అమ్మా, ఎవరిని తప్పించాయి? లోతుని తప్పించాయి. ఈరోజు
నీ రక్త సంబంధికులు, నీకు సమీపస్తులు, నీకు తెలిసిన వారు ఎలాంటి పాపిష్టి జనము మధ్యలో ఉండొచ్చు, ఎలాంటి దురవ్యసనాలలో చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఉండొచ్చు. అబ్రహాము ప్రార్థన నువ్వు ప్రారంభించగలిగితే, అబ్రహాము కార్చిన కన్నీరు నువ్వు కార్చగలిగితే, అబ్రహాము జీవితములో చేసిన కార్యమును ఈ పూట నా దేవుడు నీ జీవితములో చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతుని ఆదికాండము 19 అధ్యాయము 29 చివరి పదాన్ని చదివితే చాలు, చివరి పదాన్ని చదివితే చాలు. లోతు నశించకుండా తప్పించెను, అతనిని తప్పించెను. తప్పించెను. ఎలా లోతు తప్పించబడ్డాడు, ఎలా లోతు రక్షించబడ్డాడు? అదంతా అగ్ని గంధకాలతో కాలిపోయింది అంటే అబ్రహాము ప్రార్థన దీనికి కారణం, అబ్రహాము కన్నీరు దీనికి కారణం, అబ్రహాము ప్రార్థన దీనికి కారణం. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు సమీపస్తులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ తోటివారు కావచ్చు, వారు మరణకరమైన మార్గాలలో పరుగెత్తుతున్నారు. నా ప్రభు చెప్పాడు, నేనే మార్గమును అన్నాడు. ఏమన్నాడు? నువ్వేమో ఆ మార్గములో వెళుతున్నావు. నీ తోటివారు, నీకు తెలిసిన వారు, నీకు పరిచయస్తులు, నీకు కావలసిన వారు, నీ రక్త సంబంధికులు మరణకరమైన మార్గాలలో, నాశనకరమైన మార్గాలలో వారు పరుగెత్తుతూ ఉన్నారు. వారు ఇంకా కొంత టైం అదే మార్గములో వాళ్ళు వెళితే ఆ మార్గము నాశనములోనికి వెళుతుందని లేఖనాలు వివరముగా చెప్తున్నాయి. అది మరణకరమైన మార్గమని లేఖనాలు ఘోషిస్తూ చెప్తున్నాయి. నువ్వేమో యేసయ్య మార్గములో, జీవము మార్గములో వెళుతున్నావు, వారేమో మరణకరమైన త్రోవల్లో పరుగెత్తుతున్నారు. అయితే నీవు అబ్రహాము వంటి ప్రార్థన నీవు ప్రారంభిస్తే, అబ్రహాము చేసిన ప్రార్థన నీవు ప్రారంభిస్తే, అబ్రహాము చేసిన ప్రార్థన నీ జీవితంలో నువ్వు చేయగలిగితే, లోతు తప్పించబడినట్లు నీవు కూడా నీ ప్రార్థన అనేకులను తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు అనుకోవచ్చు, కనిపించినందరూ నా వారని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వారందరూ కూడా నమ్మశక్యము కానివారు కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరొక దేశము నుంచి వచ్చిన శత్రువుని జయించగలిగాడు. పరాయి దేశము నుంచి ఈ దేశం మీదకు వచ్చిన శత్రువుని జయించగలిగాడు, విజయం సంపాదించాడు. కానీ ఈ దేశములోనే అతనికి ఎన్నుపోటు పొడిచేవారు ఉన్నారు. ఈ దేశములోనే అతనిని చంపాలని పన్నాగం పన్ని ప్రభుత్వ ఖజానాలో నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. వారి నుంచి ఈ వ్యక్తి తప్పించుకోవటం అసంభవము అయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే,
2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 21 వాక్యాన్ని చదువుకుందాం. 22 అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకుందాం. 20 వచనం. నేను ఆయనకు ఇష్టుడను గనుక. చాలు. అంటే ఈ వ్యక్తి దినచర్య, ఈ వ్యక్తి చూపులు, ఈ వ్యక్తి మాటలు, ఈ వ్యక్తి పద్ధతులు, ఈ వ్యక్తి వస్త్రధారణ, ఈ వ్యక్తి నడవడికలు ఎవరికి ఇష్టముగా ఉన్నాయి అంటే ఆయనకు ఇష్టముగా ఉన్నాయి. ఆయన ఈ వ్యక్తిని పూర్తిగా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఎవరు ఇష్టపడాలి? చాలామంది చెప్తారు, నేనంటే మా ఇంట్లో అసలు ఇష్టమే లేదండి ఎవరికి, నేనంటే మా స్నేహితులకు ఎవరికి ఇష్టమే లేదు, నన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు, నన్ను అందరూ చిన్నచూపు చూస్తున్నారు, నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు. అవును, నిన్ను వారు ఇష్టపడకపోవచ్చు, కానీ నా యేసయ్యకు ఇష్టుడిగా, నా యేసయ్యకు ఇష్టురాలుగా నీవు మార్చబడితే దేవునికి స్తోత్రం. ఆయనకు నచ్చిన విధములో, ఆయనకు మెచ్చిన విధములో నీ జీవితము మార్చబడితే దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం, అక్కడ అనేక మంది కన్యకులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఏ కోరికలమ్మా? ఇక అద్దు లేదు, వాళ్ళకేమి లేదు, నోటికి అద్దు లేదు. దేవునికి స్తోత్రం. తృప్తి లేదు, ఏమి లేదు. కొందరికి ఎంత పెట్టినా తృప్తి ఉండదు, కొందరికి ఎంత పెట్టినా తృప్తి ఉండదు. అస్సలు సహించలేదు, అస్సలు. పెద్దవారు కాదండి. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాం మేము, 2 రోజుల మీటింగ్. అది ఆటోలో ఒక 10 మంది వరకు వెళ్ళాం. ఆ రోజు చక్కగా వాళ్ళు పెట్టారమ్మ భోజనం మాకు. చక్కగా రాత్రి తిని వచ్చేసాం. మరి 2వ రాత్రి అందరూ సిద్ధపడ్డాం, వెళ్ళాం. వెళ్తే చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత పిల్లలు, ఒక 4 ఉన్నారు, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లల్ని అడిగాను, రాత్రి మంచిగా వాళ్ళు ప్రేమ విందు మనకు పెట్టారు కదా, చక్కగా మనందరం తిన్నాం కదా అంటే అందరూ ఊపారు. కానీ ఒక పిల్ల వచ్చి అంటది, అస్సలు రాత్రి అన్నం నాకు సహించలేదట. ఏమంటుంది? వెంకట్రావు కూతురు, చెన్నైపాలెం వెంకట్రావు కూతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేదమ్మా, తృప్తి లేదు. కొందరికి ఏం పెట్టు తృప్తి ఉండదు. ఏముండదమ్మా? తృప్తి ఏముండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరికి 2 చట్నీలు వేసి పెట్టినా అల్లం చట్నీ లేదా? ఏ చట్నీ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు వీళ్ళకే, తృప్తి లేదు. ఇది దేవునికి విరోధమైన ఆత్మ. నీకు కలిగిన దానితో సంతృప్తి జీవిస్తే అది దేవుని ఆత్మ. దేవుని వాక్యం చెప్తుంది, దీన స్థితిలో నీవున్నా, ఏ స్థితిలో? సంపన్న స్థితిలో ఉన్నా, నీకు కలిగిన దానిని బట్టి నీకు
కలిగిన గృహాన్ని బట్టి, కలిగిన వస్త్రాన్ని బట్టి, కలిగిన భోజనాన్ని బట్టి నీవు సంతృప్తి కలిగి జీవించగలిగితే నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. నీవు ధన్యురాలువు. దేవునికి స్తోత్రం. నా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఏం చేస్తాడు? నా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. గోనుగుడు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. వీళ్ళ బ్రతుకులో దేవుడు ఏమి ఇచ్చినా వీళ్ళ బ్రతుకులో తృప్తుంటాయి. అది వాళ్ళకి శాపం. ఏంటమ్మా అదే? ఇక ఎంతసేపు లేదు లేదు, ఏమి ఇచ్చినా తృప్తుండదు. కానీ కలిగిన దానిలో, దేనిలో? నీకు కలిగిన వస్త్రములో, నీకు కలిగిన వస్తువులో, నీకు కలిగిన ధనాన్ని బట్టి, నీకు కలిగిన సంపాదనను బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి సంతృప్తి నీ జీవితంలో నువ్వు పొందగలిగితే నా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఏం చేస్తాడమ్మా? అసలు ఈ వ్యక్తిని నా దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? మొదటి కోణం చెప్పాలంటే ఈ వ్యక్తి ఇష్టపడతాడు ఏంటంటే, ఇతని తోటి వాళ్ళందరూ కూడా విలాసవంతమైన భవనాల్లో ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? ఇతడు అరణ్యవాసం చేస్తున్నాడు. ఏ వాసం? చలికి వణికిపోతూ ఉన్నాడు, ఎండకు ఎండిపోతూ ఉన్నాడు, వర్షానికి తడిచిపోతూ ఉన్నాడు, మంచుకు నానిపోతూ ఉన్నాడు. గొర్రెలు నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటితో వెళ్ళిపోవలసిన పరిస్థితులు. ఒక చోట నెమ్మదిగా కూర్చోవటానికి లేదు, విశ్రాంతి తీసుకోవటానికి లేదు. పట్టమని పట్టెడు మెతుకులు రుచికరంగా చేసి పెట్టేవాళ్ళు ఈ వ్యక్తికి లేరు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఆ పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు చెప్తాడంటే, ఎట్ట ఉన్నావు అమ్మా, ఈ ఎట్టున్నావంటే పొద్దున కూరేగా. ఏ కూర? పొద్దునుండిన కూరే. ఏ కూర చెప్పమ్మా? ఏ కూర? రాత్రి కూరే. ఏ కూర? ఈ వ్యక్తిని అడిగితే ఏం చెప్తున్నాడో తెలుసా? నా గిన్నె నిండి ఏమన్నాడు? పప్పుసార్లో కుప్పు చెప్పలేదు అన్నాడా? చెప్పాలి అమ్మా. ఏమన్నాడు? పప్పుసార్లోకి అన్నాడా? ఆ భాష విధానాలు చూడండి. మిమ్మల్ని కానీ టచ్ చేసి, నేను ఒక్కొక్కరిని వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినట్టు అలా టచ్ చేస్తుంటా నేను. అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏదన్నాయంటే, ఇక వాళ్ళు చెప్పేది ఇక మామూలుగా యేసు ప్రభు దిగొచ్చినా తీర్చడం అనిపిస్తుంది నాకు. ఏమి పప్పుచారులోకి ఉప్పు చేప? కానీ ఈ వ్యక్తి భాష విధానం ఎలా ఉందంటే, నా గిన్నె నిండి, కోటు చప్పట్లో హల్లెలూయా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమంటాడమ్మా? చేతిలో ఖాళీ లేదు, చేతిలో ఇంట్లో రూపాయి లేదు, ఇంట్లో రూపాయి లేదు. వచ్చే నెలలో వాళ్ళు పెళ్ళికి చెప్పారు, పెళ్ళికి గట్టుకెళ్తాక ఏం లేదు. ఈ నాశనకరమైన మాటలు, తృప్తి లేని బ్రతుకు, ఇలాంటి మాటలు లోక సంబంధమైన చెప్పలేదు. అయ్యా మీరు ఎలా ఉన్నారో, మీ పరిస్థితి ఎలా ఉంది? నా గిన్నె నిండి పొర్లుచున్నది. కొట చప్పట్లో హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మాట చెప్పగలిగిన అనుభవాలలో నీ జీవితం ఉందా? లేకపోతే పప్పుచారులోకి ఉప్పు చేప లేదు, లేకపోతే అది లేదు,
లేకపోతే ఇది లేదు, లేకపోతే ఇది లేదు. మో వంట చేయండి అమ్మ అంటే జీడిపప్పు ఏది, అదేది, ఇదేది. కలిగిన దానిలో, దేనిలో సంతృప్తి, పెట్టిన దానిలో సంతృప్తి. ఆ సంతృప్తికరమైన మాటతో చెప్తున్నాడు, నా గిన్నె నిండి. దేవునికి స్తోత్రం. అది చూశాడండి నా దేవుడు. దేవునికి స్తోత్రం. అది చూశాడు నా దేవుడు. అది చూసి నా దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడ్డాడు. ఆ మాట ఇప్పుడు మీరు చదువుతారు. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కూడా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇష్టుడిగా జీవించాడో? మనుషులకు కాదండి, పై రూపాలు చూసే వాళ్ళకు కాదు, ఆయనకు ఇష్టునిగా జీవించాడు. ఈ పూట నా ప్రభు నీ జీవితంలో ఆశిస్తుంది, నీ జీవితంలో కోరుకుంటుంది ఏమిటంటే, నువ్వు ఆయనకి ఇష్టునిగా నువ్వు జీవిస్తే, ఆయనకి ఇష్టురాలుగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు. ఎస్తేరును చూశాడు. ఎస్తేరును చూడగానే ఆ రాజు ఎస్తేరును చూసి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ వ్యక్తి ఇష్టం పుట్టిన వెంటనే ఆమెను రాణిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడమ్మా? ఒక దేశం కాదండి, 127 దేశాలు రాణి అయిపోయింది. ఏమ్మా, నువ్వు తల్లిదండ్రులు లేని బిడ్డవు కదా, నీ కట్నం ఎవరిస్తారు, పురుళ్ళు ఎవరు పోస్తారు, వస్తువులు ఎవరు చేస్తారు, నీ ముక్కు లేదు, చెవులు లేదు అని అందరూ ఆడిపోసుకున్నారు కదా. ఈ స్థాయి నీకు ఎలా వచ్చిందంటే, నేను నా రాజుకి నచ్చాను. దేవునికి స్తోత్రం. ఆమె ఎవరికమ్మా? ప్యాంట్లు చిప్పు తిరిగేవాడుక అమ్మా? బజార్లు తిరిగేవాళ్ళక? ఎవరికి? నేను నా రాజుకి నచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట బంగారు పట్టణం నీ సొంతం అయిపోవాలంటే, ఆ బంగారీలు నీ సొంతము నా దేవుడు చేయాలంటే నువ్వు ఆయనకి నచ్చాలి. దేవునికి స్తోత్రం. అది అయింది అందరికీ ఇవ్వడాయన, అది అందరికీ ఇవ్వడాయన. నువ్వు ఆయనకి నచ్చితే, దేవునికి స్తోత్రం, నీ భక్తి ఆయనకు నచ్చితే, నీ పరిచర్య ఆయనకు నచ్చితే, నీ విధేయత, సంతృప్తికరమైన జీవితము ఆయనకు నచ్చితే, ఆయనకు నచ్చితే ఆయన నీకు సమృద్ధిగా, నీకు ఆయన ధారాళముగా ఇచ్చేస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా, బంగారం 1,00,000 రూపాయలు రేట్ అయిపోయింది. కానీ నువ్వు అదే బంగారం మీద అక్కడ నడుస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను ఎలాంటి పరిస్థితుల నుంచైనా ఆయనకి ఇష్టునిగా, ఆయనకి ఇష్టురాలిగా ఉంటే నిన్ను తప్పిస్తాడు. ధనవంతుడు ఎందుకు తప్పించుకోలేకపోయాడంటే, ధనవంతుడికి ఆస్తి ఉంది కానీ యేసయ్యకి ఇష్టునిగా అతని స్వభావము, అతని నడవడిక, అతని పద్ధతులు లేవు. ఎందుకని తప్పించుకుని నరకం తప్పించుకుని లాజరు వెళ్ళిపోయాడంటే, లాజరు నడక, లాజరు యొక్క స్వభావం, మాట, చూపు, విధానం అంతా ఎవరికి నచ్చింది? యేసయ్యకు నచ్చింది. ఒక మానవ స్వభావం ఏంటంటే, మనుషులకు నచ్చేటట్టు నడవటానికి ఇష్టపడతారు. అమ్మో ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో,
అమ్మో వాళ్ళు ఇదంటారేమో అంటే మనుషుల మెప్పు కోరుతున్నారు కానీ దేవుని మెప్పు కోరలేని పరిస్థితిలో ఉన్నారు. లేదు లేదు, నువ్వు ఆయనకి ఇష్టునిగా ఆయనకి ఇష్టురాలుగా నువ్వు జీవించినట్లయితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము నీ జీవితంలో నీకు సొంతమవుచున్నది. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ఆయనను ప్రేమిస్తూ నీ జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డ, ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఎటు చూసినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూసినా కరువు భూకంపాల మధ్యలో నేటి దినాన మన జీవితము కొనసాగుతుంది. ఈ పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే యేసయ్యను ప్రేమిస్తూ ఆయనకిష్టునిగా ఆయనకిష్టురాలుగా జీవిస్తూ ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని పానము చేస్తూ నీ జీవితంలో ముందుకు నువ్వు కొనసాగగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలుగా నీ జీవితం మార్చబడద్ది. అబ్రహాము లోతు కొరకు ప్రార్థించినట్లు నీవు నీ తోటి వారందరి కొరకు ప్రార్థించాలి 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 ప్రార్థించాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఎటు చూసినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూసినా ఎన్నో అత్యాచారాలు, ఎటు చూసినా యుద్ధ సమాచారాలు. అలాంటి దుస్థితిలో నేటి దినాన దేశం, అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుచున్నాం. మా దేశమునకు మహారక్షణ కలగచేయి ప్రభు. భారతదేశమునకు మహారక్షణ కలగచేయి ప్రభు. ఇష్టునిగా మేము జీవించి ఈ లోకములో ఉన్న దౌర్జన్యాల మధ్యలో నుంచి, మధ్యలో కలుగు భయములన్నిటి నుంచి విడిపించండి అయ్యా. తప్పించబడే అనుభవాలను కృపనివ్వండి స్వామి. ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహాగణుడా మహిమాన్వితుడా, మీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మాకు కలిగిన భయములన్నిటి నుంచి మమ్మల్ని తప్పించువాడవైన దైవమా, కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. యేసయ్యా, అబ్రహాము ఏ విధముగా తండ్రి భారము కలిగి తండ్రి బాధ్యత కలిగి ప్రభా లోతు కుటుంబం కొరకు ప్రార్థించాడు ప్రభా. లోతు తప్పించబడడానికి ప్రార్థించాడు స్వామి.
ఆ విధముగా ప్రభా మేము ప్రభా మా స్వజనుల నిమిత్తమై తండ్రి, మా కుటుంబ సభ్యుల నిమిత్తమై ప్రభా, మా తోబుట్టువుల నిమిత్తమై తండ్రి యేసయ్య, వారి రక్షణ నిమిత్తమై వారు తప్పించబడడానికి ప్రభా ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించమని కోరుచున్నాం. దావీదైతే తండ్రి యేసయ్య మీకు ఇష్టడుగా జీవించాడు కనుక ప్రభా మీరు తప్పించారు ప్రభా. ఆ విధముగా నీకు ఇష్టమైన భక్తి చేయువారిగా మీరు మమ్మల్ని నిలబెట్టండి ప్రభా యేసయ్య. తండ్రి ప్రతి స్థితిలో ప్రభా యేసయ్య గొనుగుడు సనుగుడు లేకుండా తండ్రి సంతృప్తి కలిగి మేము జీవించుటకు తండ్రి యేసయ్య మీకు ఇష్టమైన భక్తి చేసిన వారిగా తండ్రి యేసయ్య మేము ఉండడానికి, మాకు కలిగిన ప్రతి భయము నుంచి ప్రతి ఆపద నుంచి తప్పించబడడానికి మీరు కృప చూపమని కోరుచు మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకొనుచు, పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగించుకొనుచు యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సన్నిధానములో మనందరం ఆయన పాదములు చెంత చేరి ఆయన స్తుతించే కృప మనకు అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 4వ నెలంతా కంచె వేసి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 5వ నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన కార్యక్రమం రేపటి దినాన ఆశీర్వాదకరముగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా జీవాధిపతి, నీ ఘననామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము అయా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయా. నీ కృప కలిగిన హస్తాన్ని చాపమని అడుగుచున్నాం, నీ దయ కలిగిన హస్తాన్ని చాపమని అడుగుచున్నాం. ఈ పూట నీ ప్రజలు నీ పాదముల దగ్గర చేసిన విన్నపాలన్నీ, ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలము జవాబు మీరు అనుగ్రహించండి. కృప మీరు అనుగ్రహించండి, సహాయము మీరు అనుగ్రహించండి. అలాగే రేపు మా ఎదుట జరుగుతున్న ప్రభువారాధన దీవెనకరముగా జరిగించండి. గ్రామములో నుంచి గ్రామాల నుంచి నీ ప్రజలు వస్తుండగా నీ ప్రజలకు కావలసిన కాపుదల క్షేమం అనుగ్రహించి వారికి కావలసిన వాహనాలు సమకూర్చి అయా ప్రతి ఒక్కరూ సకాలములో వచ్చి నిన్ను స్తుతించి నువ్వు అనుగ్రహించి ఆశీర్వాదాలు పొందటానికి కృప చూపమని అయా. తండ్రి ఇజ్రాయేలు ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు అని లేఖనాలు చెప్తున్నాయి. మా బిడ్డలందరూ చురుకుగా ఆరాధనలో సమయానికి పాలు పొందే అనుభవాలు ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని, నీ సన్నిధి నీ కృప నీ కాపుదల అనుగ్రహించమని నీ చేతులకు ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుని యొక్క పరిశుద్ధతయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు.